నమస్తే. భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో 7వ శ్లోకం. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. సో ఇప్పుడు భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు, ఏతాం విభూతిం యోగంచ. సో ఇప్పటిదాకా అర్జున, నేను నీకు నా యొక్క వివిధ రకాలైన మేనిఫెస్టేషన్స్ చెప్పాను. అంటే మెంటల్ గా సూక్ష్మంగా ఏ విధంగా నేను విస్తరిస్తున్నాను ఈ ప్రపంచంలో, అట్లాగే స్థూలంగా ఫిజికల్ గా కూడా ఏ విధంగా నేను విస్తరిస్తున్నానో చెప్పాను. అంటే ఈ మనుషులందరూ కూడా సప్త ఋషులని డిసెండెంట్స్ గా ఉన్నారు. వాళ్ళకు ముందు 4 సనక సనందాది మహర్షులు జ్ఞాన అభివృద్ధి చేశారు ఈ లోకంలో. తర్వాత 14 మంది మనువులు ధర్మ అభివృద్ధి చేశారు ఈ లోకంలో. సో ఈ విధంగా నేను సూక్ష్మంగా స్థూలంగా కూడా ఈ ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉన్నాను. సో ఈ నా యొక్క విభూతులని ఎవరైతే అట్లాగే నా యొక్క ఈశ్వర సామర్థ్యాన్ని కూడా, అంటే పరబ్రహ్మమైన నేను మాయతో కలిసి నేను ఈ సృష్టిని కొనసాగిస్తున్నాను. సో ఈ తత్వాన్ని ఎవరైతే, సో ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః. మమ యోగం అంటే ఇక్కడ ఆయన యొక్క ఈశ్వర సామర్థ్యము అట్లాగే తత్వము, ఎవరైతే ఈ విషయాలన్నీ కూడా నా యొక్క విభూతులని నా యొక్క ఈశ్వర తత్వాన్ని కూడా ఉన్నట్టుగా అర్థం చేసుకుంటారో అటువంటి వాళ్ళు సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః స అవికంపేన యోగేన. అంటే అటువంటి వాళ్ళు నాతో ఏకత్వ స్థితిని పొందుతారు అర్జున. చలనం లేని ఏకత్వ స్థితిని పొందుతారు. అది ఎప్పుడు ధ్యానయోగంలో వాళ్ళు కర్మయోగులయ్యి ధ్యానయోగానికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే పరమాత్మ తత్వం తెలుసుకుని పరమాత్మపై ధ్యానం చేస్తారో అటువంటి వాళ్ళు అవికంపేన, చలనం లేకుండా నాతో ఏకత్వ స్థితిని, చలనం లేనటువంటి ఏకత్వ స్థితిని పొందుతారు అర్జున. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. యుజ్యతే నా అత్ర సంశయః. సో నాతో వాళ్ళు ఏకత్వ స్థితిని పొందుతారు. యుజ్యతే అంటే సో ఇందులో ఎటువంటి అనుమానము లేదు అని భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.